శ్రీ సత్యసాయి జిల్లా అలుగుండులో అచ్చం దృశ్యం సినిమాలో లాంటి ఓ హత్య కేసును పోలీసులు ఛేదించారు. అలుగుండుకు చెందిన అమర్నాథ్ తన ఇంటి పక్కన ఉన్న స్నేహితుడు దాదాపీర్ భార్య స్నానం చేస్తూ ఉండగా ఫోన్లో వీడియోలు తీసి ఆమెను వేధించాడు. వేధింపులు తాళలేక మహిళ జరిగిన విషయాన్ని తన భర్త దాదాపీర్కు చెప్పింది. స్నేహితుడే తన భార్యను వేధించడం భరించలేని దాదాపీర్ మరో ఇద్దరు స్నేహితులు యాసిన్, సాదిక్ సాయంతో అమర్నాథ్ను బాలప్పగారిపల్లె సమీపంలో గుట్ట వద్ద 2023 అక్టోబర్లో హత్య చేశారు. మృతదేహాన్ని చెర్లోపల్లి రిజర్వాయర్లో పడేశారు. అమర్నాథ్ కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన జరిగిన నెల తర్వాత రిజర్వాయర్లో గుర్తు పట్టలేని విధంగా శవం నీటిపై తేలటంతో DNA పరీక్షలు చేసిన అనంతరం అది అమర్నాథ్ డెడ్ బాడీగా పోలీసులు తేల్చారు. అప్పటి నుంచి దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాజాగా లభించిన ఆధారాలతో దాదాపీర్, సాదిక్, యాసిన్ ముగ్గురు అమర్నాథ్ను హత్య చేశారని తేల్చారు. ముగ్గురిని రిమాండ్కు తరలించినట్లుగా డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు. ఈ దాదాపీర్ లేని సమయంలో ఈ అమర్నాథ్ దాదాపీర్ భార్యతో అసభ్యంగా ప్రవర్తించడం, ఆమె వీడియోలు తీయడం, దానివల్ల ఆమె మనస్తాపం చెంది ఆ విషయం దాదాపీరుకు చెప్పడం, దాదాపీరు ఇంత అవమానంగా భావించి వాళ్ళ స్నేహితులైన యాసిన్, సాదికులతో చర్చించి ఏ విధంగా అయినా సరే అమర్నాథ్ను చంపాలనే ఉద్దేశంతో ప్లాన్ వేసుకొని 10/6/2023 మందు తాగుదామని చెప్పేసి దాదాపీరు, యాసిను, ఈ యొక్క సాదిక్ అందరూ కూడా ఆటోలో ఈ అమర్నాథ్ని ఎక్కించుకుని పోయి కదిరి రూరల్ లిమిట్స్లో బాలప్పగారిపల్లె కొండ దగ్గర తీసుకుపోయి రాళ్లతో కొట్టి చంపుతారు. ఆ శవం పైకి తేలకూడదు, కనుక్కోకూడదు అని పత్తా లేకుండా చేయాలనే ఉద్దేశంతో. అయినప్పటికీ అది 1 నెల తర్వాత శవం బయటికి రావడము, అప్పుడు అదే వాళ్ళంతా గుర్తించడం జరిగింది.